నిర్మాణాన్ని అక్కడ రైతులకు నష్టం జరుగుతుంది. దాన్ని పరిశీలించడానికి విజయవాడ నుంచి వచ్చాడు. కాబట్టి వచ్చిన సందర్భంగా కొన్ని స్థానిక పొలిటికల్ అంశాల సంబంధించినటువంటి కేంద్ర రాష్ట్ర విధానాలపైన మాట్లాడాలని తెలుసుకుంటే ఏర్పడుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో సంవత్సరం పాలన దాదాపుగా పూర్తిగా వచ్చింది. రేపు జూన్ 12కు సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యల పరిష్కారంలో ఈ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యించింది. ఇచ్చిన హామీల్లో 1-2 మినహా పెన్షన్లకు సంబంధించిన హామీ ఒకటి లేదు, డిఎస్సి విడుదల చేస్తాం, అది ఇంకా ఉద్యోగాలు రాలా, విడుదల చేస్తామని చెప్పేసి హామీ ఒకటి. ఇలాంటివి మినహాయిస్తే సూపర్ 6 ఎక్కడ అమలు కావట్లేదు. సూపర్ 6 పథకం అమలు చేయకుండానే మరోవైపు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి స్థానంలో కేవలం అమరావతి, పోలవరం అనే జపం చేస్తూ ఈ ప్రభుత్వం కాలం వెల్లదీస్తుంది. మొన్న ఇటీవలనే ప్రధానమంత్రి గారిని పిలిచి అమరావతి శంకుస్థాపన చేయించారు. పోయినసారి శంకుస్థాపన చేసినప్పుడు ఒక చెంబెడు నీళ్లు, పిడికెడు మట్టి మొహాన్ని కొట్టాడు. ఈసారి కనీసం అది కూడా లేదు, ఉత్తమ మాటలే. ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్రానికి ఏమీ చేసింది లేదు. కానీ ఆ రోజు సభలో చంద్రబాబుని పొగడం నరేంద్ర మోడీ పని, నరేంద్ర మోడీని పొగడం చంద్రబాబు పని. పరస్పరం పొగడతలు తప్ప మన రాష్ట్రానికి కేంద్రం నుంచి ఒరిగిందేమీ లేదు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన ప్రత్యేక హోదా గురించి మాటలు లేదు. మన వెనుకబడ్డ ప్రాంతాలు, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయింపు సంబంధించిన ఏం హామీ లేదు. జాతీయ విద్యా సంస్థల గురించిన ఏర్పాటు స్పష్టత లేదు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడదామనే మాటలో స్పష్టత లేదు. కడప ఉక్కు నిర్మాణాన్ని నిలుస్తామనే విషయంలో స్పష్టత లేదు. ఇదేమీ చేయకపోయినా నరేంద్ర మోడీ అంతటి నాయకుడు మనకెవరు లేరు అని చెప్పి చంద్రబాబు పొగుడతాడు. చంద్రబాబు విజనరీ అని చెప్పేసి నరేంద్ర మోడీ పొగుడతాడు. వయసు ఏమిటంటే పరస్పరం పొగడతలు తప్ప ఈ రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదనేది స్పష్టం అవుతుంది. ముఖ్యంగా గడిచిన సంవత్సర కాలంలో రైతాంగం తీవ్రమైన ఆందోళనతో ఉన్నారు. మిర్చి వేసిన ఏ ఒక్క రైతు సంతృప్తిగా లేడు. 1 ఎకరా వేసిన రైతు కనీసం 1,50,000 నుంచి 2 లక్షల అప్పుల్లో ఉన్నాడు. 5 ఎకరాలు వేసిన రైతు 7.5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల అప్పుల్లో ఉన్నాడు. ఆ రకంగా రైతు ఎవరైతే మిర్చి వేశాడో తన సాగు చేసిన పొలాన్ని బట్టి అప్పుల పాలయ్యాడు. ఇప్పుడు పొగాకు రైతుల పరిస్థితి, ఏదైతే అగ్రిమెంట్ ఇచ్చిన కంపెనీలు పొగాకు కొనుగోలు చేయట్లేదు. పొగాకు నిట్టంలో తయారుపెట్టాలన్న పరిస్థితిలో రైతులు ఆందోళనతో ఉన్నారు. జొన్న, శనగలు, మినుములు, పెసలు ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేదు. అనకాపల్లి, అన్నమయ్య జిల్లా, కోనసీమ, అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గోదావరి కృష్ణా డెల్టాలో వరిధాన్యం పండించిన రైతులు ప్రభుత్వం కొనుగోలు చేయకుండా టార్గెట్ల పేరుతోటి రైతులను ఇబ్బంది పెడుతుంటే రైతులే స్వచ్ఛందంగా ఆందోళన చేస్తున్నారు. అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల పంటలు వేసిన రైతులు తీవ్రమైన ఆందోళనతో ఉన్నారు. ముఖ్యమంత్రి గారు మొన్న చెప్తున్నారు, తెలుగుదేశం ప్రభుత్వ కాలంలోనే రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని. ఎప్పుడు ప్రతిసారి రెట్టింపు కాదు మహానుభావ, అప్పులపాలు అవుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రైతులు కూడా పట్టించుకోమని చెప్పేసి రైతులు అడుగుతున్నారు. కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం, రాష్ట్రం 2 కలిసి నిర్వీర్యం చేస్తున్నాయి. పనిలేని కాలంలో, ఎండాకాలంలో పేదల ఉపాధి కోసం ఉపాధి హామీ చట్టం వస్తే ఇప్పుడు దాన్ని భూస్వాముల ప్రయోజనాల కోసం వ్యవసాయానికి అనుసంధానం చేసే దిశగా
కేంద్రం రాష్ట్రం రెండు కలిసి ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి. కార్మిక హక్కులను కాలరాసే పద్ధతిలో రోజుకు 12 గంటలు పనిచేయాలి. కనీస వేతనాలకు సంబంధించిన చట్టం మేము అమలు చేయం. 8 గంటల పని గురించి మాట్లాడకూడదు. భవన నిర్మాణ కార్మికుల సెస్ ప్రతి బిల్డింగ్ యజమాని దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు, కానీ ఆ సెస్ భవన నిర్మాణ కార్మికులు వాడడం లేదు. అందుకనే రైతులు, వ్యవసాయ కార్మికులు కౌలు రైతుల కోసం కొత్త చట్టం తెస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చాలా అన్యాయం చేశాడు, మేము చాలా గొప్పగా ఆదుకుంటామన్నారు. కానీ సంవత్సరం అయిపోయింది, ఇప్పటిదాకా చట్టం గురించిన ఊరింపు మాటలే తప్ప ఇక్కడ కొత్త చట్టం తీసుకురాలేదు. అందుకనే రైతులు, వ్యవసాయ కార్మికులు రేపు 20వ తేదీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, అట్లా కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా గ్రామ నిరసనలు తెలియజేయబోతున్నారు. మరోపక్క ముఖ్యంగా మన రాయలసీమ ప్రాంతంలో అనంతపురం, సత్యసాయి, కర్నూలు, నంద్యాల, కడప అన్ని జిల్లాల్లో లక్షల ఎకరాల భూములు సోలార్ కంపెనీలు కట్టబెడుతున్నారు. ఒక పక్క ఏమంటాడు, ప్రతి రైతు కుటుంబంలో ఒక ఎంటర్ప్రెన్యూర్ నేను అభివృద్ధి చేస్తాను, లక్షాధికారం చేస్తాను అంటున్నాడు. లక్షాధికారి కాదు, భిక్షాధికారం చేస్తున్నారు రైతులను. రేపు భిక్షం ఎత్తుకోవాల్సి వస్తారు రైతులు. సోలార్ కంపెనీల యొక్క మోజులో ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం